సంగారెడ్డి జిల్లాలో ఉగాది పండుగను పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీరామ కళామందిరంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగం శ్రవణం నిర్వహించి రాశుల ప్రకారం ఫలితాలను పంతులు గారు వివరించారు. అలాగే ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా శ్రీరామ కళామందిరం భజన మండలి సభ్యులు బ్రాహ్మణులకు ఘన సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుక, 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి, నాగరాజు, ఇతర కౌన్సిలర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుక్రుడు సమస్త ధాన్యములు అనేక విధంగా విపులంగా పడేటటువంటి అంటే ఏ ధాన్యం వేసినా ఏ పంట వేసినా రైతులందరికీ కూడా ధాన్యాభివృద్ధి కలిగేటటువంటి స్థితి ఈ పరాభవన సంవత్సరంలో అధికంగా ఉంది. ముఖ్యంగా తెలుగు వర్ణం కలిగినటువంటి ధాన్యములు అంటే పెద్ద రంగు కలిగినటువంటి ధాన్యములు కానీ ఈ ఇసుక ఇటువంటి ఈ తెలియనటువంటి వస్తువు అంటే ఈ భూమికి సంబంధించినటువంటి స్థితి కానీ విశేషంగా పండేటటువంటి స్థితి ఉన్నది. ఇసుక కూడా బాగా